వెల్కమ్ టు DG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 276 డివిజన్ ప్రగతి నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆలెటి శ్రీనివాసరావు సహకారంతో ప్రగతి నగర్ వైకుంఠధామం పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని వైకుంఠధామ పరిరక్షణ కమిటీ చేపట్టింది. ఈ సందర్భంగా ఆలెటి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా వైకుంఠధామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగా బోర్ రిఫ్రెషింగ్, కొత్త మోటారు ఏర్పాటు, పూల మొక్కలు నాటడం, ల్యాండ్స్కేప్ ప్లాంటేషన్, గ్రీన్ బెల్ట్ అభివృద్ధి, నందవనం తరహాలో తీర్చిదిద్దే పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. వైకుంఠధామ అభివృద్ధి పనులను ల్యాండ్స్కేప్ ప్లాంటేషన్ సంస్థకు అప్పగించామని, 1 నెల వ్యవధిలో పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిరక్షణ కమిటీ కన్వీనర్ చల్లా సుద్దిరెడ్డి, ఇంద్రజిత్, ఆలెటి శ్రీనివాసరావు, అరవింద్ నాయుడు, రాములు నాయక్, రవీందర్ రెడ్డి, తులసిదాస్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని ఎలా డెవలప్ చేద్దామన్న పని మేము ముందుకెళ్తున్నాము. ఒక డిసిషన్ ని తీసుకొని అదే విధంగా ఈ క్లీన్ చేయడం జరిగింది. చాలా సార్లు మేము సొంత డబ్బులతో మేము క్లీన్ చేసుకున్నాము. అట్లాగే ఇప్పుడు దీన్ని డెవలప్మెంట్ కి మేము అందరూ కృషి చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు కొండపైన ఫ్రాంక్లీ చెప్పాలంటే ఆ శివాలయం ఎక్కడ వచ్చిందో మాకు తెలియదు. మేము అటు ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడ లేదు, ఎప్పుడు లేదు. మా దేశం వరకు అయితే ఎప్పుడు లేదు. ఇన్ని సంవత్సరాలు లేని ఈ శ్మశానం ఇప్పుడు అయినా కానీ వాళ్ళు దారి కావాలి గుడికి అనుకుంటున్నారు కదా. దారి ఇంకోటి తీసుకోమని చెప్పండి. ఈ శ్మశానం అంటే దారి ఎందుకు గుడికి? వేరే రకంగా దారి తీసుకోమని చెప్పండి. దానికి అబ్జెక్షన్ మేము అబ్జెక్షన్ చేస్తలేము కదా. నీ పని నువ్వు చేసుకో, మాకు అభ్యంతరం లేదు. దారి వేరే పెట్టుకో. ఈ దారిలోకే నీకు పోవాలి. ఈ దారి అవసరం లేదు నీకు. ఈ శ్మశానం వాటికి దారి అది జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఏదో ఆయన చెప్పినట్టు చెప్పేసి మీరు వచ్చి చూడరు కదా అంటే మేము ఎందుకు చూస్తాం అని చెప్పండి. మాకు అవసరం ఏముంది? మాకు తెలియదా? 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. కాలనీ కట్టిన వచ్చినప్పుడు నేను 3వ వ్యక్తిని కాలనీలో. అప్పటి నుంచి ఉంటున్నాము. మున్సిపల్ కూడా పనిచేసిన. ఎట్లా ఉండదు చెప్పండి. 15 సంవత్సరాల కింద ఒక వ్యక్తి వచ్చి చేసిన పాపం ఆ వ్యక్తి కర్మలు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని పడుతున్నారు, పాకలాడుతున్నారు. అంతే. ఆడ ఇది 99 సంవత్సరంలో ఒక తెలియని వ్యక్తి, ఒక పెద్ద ఆయన దాన్ని సృష్టించి ఆయన పెట్టి ఏదో పూజ చేయాలని అనుకున్నారు. కానీ అది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ టైంలో చెప్పడం జరిగింది. సంజీగడ వాసులు కానీ ప్రయత్నర వాసులు కానీ ఆయన దాన్ని విరమించుకున్నాడు. ఆ క్యాండిడేట్ కూడా ఎటుపోయాడో తెలియదు. అప్పటి నుంచి ఆ శివాలయం లేదు. పెట్టిన శివాలయం, పెట్టిన విగ్రహం మాత్రమే, వెలిసిన విగ్రహం కాదు. అది లేదు. తర్వాత కొంతమంది తన స్వార్థం కోసం ఏదో భూమి ఆక్రమించాలనుకో, లేకుంటే భూమిని ఏదో తీసుకోవాలనో దానికోసమే ఆ శివాలయం సృష్టించి ఇవాళ నేను చేస్తున్నాను, నాకు తెలుసు ఎప్పుడో పుట్టిన శివాలయం అని చెప్పి కొత్తగా డ్రామా ఆడుతున్నారు. అది మీరు ప్రెస్ వాళ్ళు కూడా నమ్మకండి. ఎందుకంటే మేము కాలనీ 1990 కాలనీ కట్టినప్పుడు 1990 కాలనీ కట్టినప్పుడు ఇక్కడ ఏ శివాలయం లేదు, ఏ కొండల్లో ఎక్కడ ఏమీ లేదు. అప్పుడు లేని ఆనవాళ్ళు 30 సంవత్సరాల తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఆలోచించాలి. పబ్లిక్ కూడా ఆలోచించాలి దాన్ని. సో మనము దేవుని వ్యతిరేకం కాదు. దేవుడు తెలిసిన కాలనీలు దేవత గుళ్ళు కట్టాము. కానీ ఇలాంటి సృష్టించడము ఇప్పుడే వచ్చిందా? దీనికోసం ఇప్పుడే ఇదైందా? ఇన్ని రోజులు లేనిది, 30 సంవత్సరాలు లేనిది, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మేము ఇక్కడ నుంచి శ్మశాన వాటిక ఏదో అడ్డపడితే దీనితో ఏదో చేయాలని చెప్పేసి చేయడం కరెక్ట్ కాదు. శ్మశాన వాటిక అనేది లాస్ట్ మూమెంట్ లో పోయేది, అందరికీ కావాల్సిందే. కాబట్టి దాన్ని ఎవరు రాజకీయాలు చేయకుండా ఈ శ్మశాన వాటికను సాఫీగా మన కోసం 30 సంవత్సరాలు చేసుకున్నాం కాబట్టి ఎవరు దీన్ని చేయకుండా చేయాలని కోరుకుంటున్నాను. నాయనప్పుడు ఉంది 78 సంవత్సరాల క్రితం ఉందని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళ వీడియోలు కూడా ఉన్నాయి. అందుకు అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ వాళ్ళ ఎవరో చెప్పింది కరెక్ట్ కాదు. వాళ్ళ తాతలు కూడా ఇక్కడ రాలేదు. ఇది సంచిగూడ వాళ్ళు చెప్పిందే. సంచిగూడ వాళ్ళు చెప్పిందే కాకుండా సంచిగూడ పాత వాళ్ళను ఇప్పటికీ 10 మనుషులు కొంతమంది ఉన్నారు. అడిగితే మీకు ఆ సమాధానం దొరుకుతుంది. కానీ కరెక్ట్ కాదు. ఇవాళ చెప్పిన మాత్రాన ఎవరో నలుగురు చర్చి చెప్పిన మాత్రం కరెక్ట్ కాదు. ఏ 50-60 సంవత్సరాలు 60 సంవత్సరాలు బిఫోర్ 60 సంవత్సరాల వాళ్ళని అడిగితే తెలుస్తుంది. మేము ఈ కొండ మీదకి వచ్చినప్పుడు 1990లో, అది కూడా డేట్తో సహా చెప్తాను, 1990 మే 19 తారీఖు ఇక్కడ వచ్చినప్పుడు ఏమీ లేదు. ఇక అడవి ఇది. తర్వాత ఆలిమిని ఎంప్లాయీస్ గా ఏర్పడి ఒక కాలనీ కట్టుకున్నాము. అంతేగాని ఆ రోజు శివాలయం అంటే అంతమంది మాకు తెలుస్తుండే కదా. ఆ రోజు నుంచి వాళ్ళు గుడి కడుతుండే కదా. ఇక్కడ పబ్లిక్ ఏర్పడినప్పుడు ఒక గుడిని ఏర్పరుస్తుండే కదా. కాబట్టి
మీరైతే 1919 లో ఉందంటున్నారు. ఎస్ 1990 లో లేదు, ఒక వ్యక్తి వచ్చి పెట్టాడు 1999 2000 లో. సుమారు ఒక 25 years back. తర్వాత అది కూడా ఒక 6 నెలలు సంవత్సరము. ఆ తర్వాత ఆ వ్యక్తి కూడా కరిమరుగయ్యాడు, ఎటు వేయడో తెలియదు, అది పెట్టేసి వెళ్ళిపోయాడు. సార్ ఇది ఆల్విన్ ఎంప్లాయీస్ మాకు ఒక గ్రామం కావాలని చెప్పేసి ఇక్కడ అడుగుండే. ఆ రాత్రి మేము వచ్చి చేసుకున్నప్పుడు మేము ఇవన్నీ చేసుకునేటప్పుడు మేము ఇక్కడ శ్మశానం ఏర్పరచుకున్నాం. ఎక్కడికి పోయి ఈఎస్ఐలో మా ఎంప్లాయీ చనిపోతే ఈఎస్ఐ దగ్గరికి చేసుకున్నాం. అటువంటిప్పుడు ఇది ఖాళీగా ఉన్నది కాబట్టి దీన్ని బాగు చేసుకుందామని సుబ్బిరెడ్డి గారి ఆధ్వర్యంలో దీన్ని బాగు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మేము అన్ని సమకూర్చుకున్నాం. ఆ రోజు మేము ఇవన్నీ తిరిగి చూసినాయి కదా, మాకు ఎక్కడ కనపడలేదే. ఇవాళ ఆయన వచ్చేసి నాకు శివలింగం నేను వచ్చేటప్పుడు రోడ్డు మీద శివాలయం పెట్టిండు. దేవుడికి పెట్టేది స్థలం అయితే రోడ్డు కట్టంగా పెట్టి ఓడిపోకుండా ఉన్నాడు. అది ఆయన భద్రత, దేవుడి ముఖ్య సంస్కారం. అది మమ్మల్ని అడగాలి. మేము గ్రామాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ అడవుల్లో బతికిన రోగాలు వచ్చినా చెరువు కొట్టుకొచ్చినా కూడా మేము తట్టుకున్నాం. ఆ రోజు ఎక్కడ పోయింది మీకు? ఇవాళ వచ్చేసి నేను దేవుడు ఉన్నాడు, నేను కళ్యాణం చేస్తా పేరు పెట్టుకుని అది అవసరం. ఇంత డెవలప్ చేసుకున్నాం, మాకెక్కడ కనపడలేదే. మాకు ఇది ఎంత తిరిగి చేసుకునే వాళ్ళం కదండి. ఇవన్నీ బాగు చేసుకున్నాం అంటే అప్పుడు ఎవరు లేడు మా ఎంప్లాయీస్ తప్ప. అటువంటిప్పుడు ఈయనకి ఎక్కడ దొరికింది? ఈయనకి ఎందుకు వచ్చాడు ఇక్కడికి? నిజాంపేట కానీ బాచిపల్లి కానీ వాళ్ళకి ఇక్కడ ఎవరు వచ్చేవాళ్ళు మా మొహం కూడా చూడలేదు. ఒకసారి మమ్మల్ని కొట్టడానికి కూడా వచ్చారు వాళ్ళు. అదేంటండి, మేము ఇంత కష్టపడి చేసుకున్న దాన్ని ఇవాళ నేను ఇక్కడ శ్మశానంలో పెట్టుకోవడం ఏంటి? అది సరైనది కాదు. మేము దాని గురించి వాళ్ళు వచ్చి ఇక్కడ చేసేది లేదు, ఏం లేదు. మేము నిజాంపేట ఉంటే ఎక్కడ ఉంటే మాకు సంబంధం లేదు. మాకు ఇక్కడ ఉన్న స్థలాన్ని మేము ఆక్యుపై చేసుకొని దాన్ని బాగు చేసుకుంటున్నాం. దీని జోలికి రాకండి దయచేసి. మేము ప్రశాంతంగా బతుకుతున్నాం 30 ఏళ్ళ నుండి. మమ్మల్ని ఏదో చేసి వీడగొట్టాలని ప్రయత్నం చేయకండి. మమ్మల్ని సుఖంగా బతకనివ్వండి. థ్యాంక్ యూ సార్. నేను ఆలేటి శ్రీనివాసరావుని. ప్రగతి నగర్ లో గత 20 సంవత్సరాల పైబడి నేను ఉంటున్నాను ఇక్కడ. ప్రగతి నగర్ ప్రస్తుత జనాభా 50,000 పైనే ఉన్నది. ఇంచుమించు 1,00,000 వరకు ఉన్నా కూడా లెక్కల ప్రకారం తెలియకపోయినా కూడా కాలనీ చాలా డెవలప్ అయింది. దురదృష్టవశాత్తు ఏమిటంటే ఇంత పెద్ద కాలనీకి ఒక గ్రేవ్ యార్డ్ అంటూ లేకపోవడం, ఉన్న గ్రేవ్ యార్డ్ ని గత 10 సంవత్సరాల్లో అనాథగా పడేసి డంపింగ్ యార్డ్ కింద దీన్ని మార్చడాన్ని ఎవరము జీర్ణించుకోలేక ఈ గత 5-6 నెలల నుంచి మేము దీని మీద ప్రయత్నం చేస్తున్నాం. పెద్దలు కొల్లను హనుమంతరెడ్డి గారికి చాలాసార్లు మేము దీని విషయంలో మాట్లాడాము. వారు మా కమిటీ సభ్యులందరినీ, పరిరక్షణ కమిటీ ఏదైతే ప్రగతి నగర్ వైకుంఠ ధామం పరిరక్షణ కమిటీ సభ్యుల్ని ఒక కలెక్టర్ గారి దగ్గరికి ఎక్కువ మంది పోవడానికి అవకాశం లేక ఆ రోజు పర్మిషన్ మీటింగ్ లో కొద్ది మందికి అవకాశం ఉన్నది కాబట్టి అన్నగారితో మేము వెళ్ళటం జరిగింది. వెళ్లితే వారు చెప్పింది ఏంటంటే ఈ సదరు సర్వే నంబర్ మీద కేసు నడుస్తుందన్నారు. ఇది ఆ కేసు కన్నా ముందో తర్వాతనో కానీ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే గ్రామ పంచాయతీ నిధులతోటే ఈ రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ ఇదంతా శ్మశాన వాటిక కింద శాంక్షన్ జరిగి ఉన్న ప్లేస్ ఇది. దీన్ని కావాలని పార్టీల పరంగా రాద్ధాంతం చేస్తున్నారు. ఇది ఒక గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే చాలా ఇండ్లకు పర్మిషన్లు కూడా ఇచ్చారు. దాంతో పాటు గ్రేవ్ యార్డ్ కూడా పర్మిషన్ ఇచ్చారు. అక్కడ అన్ని నిశాన్లు ఉన్నాయి, 3 ఘాట్స్ ఉన్నాయి, కొన్ని గోరీలు కూడా ఉన్నాయి. ప్లస్ సరే స్వామివారు అక్కడ ఉన్నారని కొందరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. గ్రేవ్ యార్డ్ లో ఉండనియండి, స్వామివారిని కూడా మొక్కొని పోతారు, పోయింది ఏముంది దాంట్లో, దానికి గొడవ పడాల్సిన అవసరం ఏముంది? స్వామివారు ఉండనియండి, అక్కడ కర్మాలు చేసుకునే వాళ్ళు వచ్చి మొక్కుంటారు కదా, స్వామివారిని కూడా మొక్కుతాము. ఇప్పుడు దీన్ని మంచిగా చెట్లు పెట్టి ఆహ్లాదకరంగా ఒక ప్రశాంత వాతావరణం క్రియేట్ చేసి చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రాంతంలో వచ్చి చేసుకోవాలనే విధంగా దీన్ని తీర్చిదిద్దాలని మాకున్న సహాయం కొందరి ఫ్రెండ్స్ అందరం కలిసి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మేము దీన్ని అత్యంత సుందరంగా సొంత ఫండ్స్ తోటి దీన్ని డెవలప్మెంట్ చేసుకుందామని, దానికి నేను కూడా ముందుంటానని ఈ రోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కలెక్టర్ గారు ఒకటే చెప్పారు, మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయం, మా పరంగా కొంచెం పక్కన సర్వే నంబర్ లో కేసు నడుస్తున్నందున ఇది కూడా ఆ పార్ట్ దాంట్లో ఉన్నందున మీకు ఆల్రెడీ ఇది శ్మశాన వాటిక కింద ఇది గుడి ప్లేస్ ఇది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? శ్మశానాలు గోరీలు ఉన్నాయి. ఆల్రెడీ అందరూ ఆఫీసర్స్ ఏమన్నారంటే మీ శాయశక్తుల ప్రకారం మీరు డొనేషన్స్ వేసుకుంటారో ఎలా వేసుకుంటారో మీరు దాన్ని ఉన్నతంగా డెవలప్మెంట్ చేసుకోండి. మేము కొల్లను హనుమంతరెడ్డి గారు కూడా చెప్పాము,
కమిషనర్ గారు కూడా చెప్పాము, అందరికీ ఇన్ఫార్మ్ చేసి మేము ఈరోజు క్లీనింగ్ కార్యక్రమం చేసుకున్నాం. దయచేసి ఒకటి నేను మనవి చేస్తున్నా, పార్టీలకు అతీతంగా ఎవరైనా విల్లింగ్ ఉన్న వాళ్ళు మాతో పాటు జాయిన్ కావచ్చు. మేము ఎవరిని వ్యతిరేకించాము. అందరం ఇప్పటివరకు జరిగిన పంచాయతీలను పక్కా పెడదాం. ఈ రోజు నుంచి మీరు కూడా రండి, జాయిన్ కండి, డెవలప్మెంట్ అందరం చేసుకుందాం. కానీ ఈ పంచాయతీలు వద్దు, నువ్వు చేస్తున్నావా నేను చేస్తున్నావా అనేది గొడవలు పోవద్దు. వాళ్ళ గుడికి వస్తే ఇక్కడ దానం చేసుకున్న వాళ్ళు మొక్కుంటారు అందరూ. దాన్ని కూడా చిన్నగా ఇది అయిపోయినాక దాన్ని కూడా కార్యక్రమం పట్టుకుందాం. తప్పేముంది, ఆల్రెడీ దేవుడు నిలిచిన దేవుడిని అయితే మనం తీసేలేం కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నెంబర్ పక్కన కేసు ఉన్నప్పుడు దీన్ని కూడా వర్తిస్తుంది కాబట్టి దీన్ని సెపరేట్ గా చేయడానికి గవర్నమెంట్ ఫండ్స్ తోటి నిధులు చేయడానికి అవకాశం లేదని వారు క్లియర్ గా చెప్పారు. వారు చెప్పినాక కూడా మేము ఆ రోజు కలిసినప్పుడే మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ ప్రామిస్ చేశాడు 10 లక్షల ఫండ్స్ ఇస్తున్నామని. 10 లక్షలు మా వాళ్ళు చెప్తున్నారు. కమిటీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు. ఆ రోజు మేము ఆడ కలుస్తున్నామని చెప్పేసి వారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. మేము ఈ రోజు ఇలా ఈ పనులు స్టార్ట్ చేసుకుందామంటే రాత్రి నుంచి మాకు ప్రెజర్ స్టార్ట్ అయిపోయినాయి. ఏం చేస్తున్నారు. అరే రండి భయ్, మీరు కూడా రండి, నేను వద్దంటున్నా చేసుకోవడానికి. ఇక్కడ అందరం కలిసి కమిట్ చేద్దాం. మీరు కూడా 10 లక్షలు ఇవ్వండి, అందరం కలిసి మంచిగా దీన్ని సుందరవనంగా చేద్దాం. మీ పైసలు మేము వాడినట్లేం కదా. ఎవరు దోచినంత వాళ్ళు సాయం చేయండి, మన కాలనీకి మనం ఉపయోగించుకుందాం దీన్ని. ఇది పార్టీల పరంగా కాకుండా, మతాల పరంగా కాకుండా, ఇక్కడ అన్ని మతాల వారికి అనుకూలంగా వాళ్ళు శ్మశానాన్ని వాడుకోవచ్చు. ఇది బీఆర్ఎస్ క్రెడిట్ చేసుకోవడమా, కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ చేసుకోవడం అనేది వీటికి దూరంగా ఉండాలని ఈ అందరం ముందుకొచ్చి ఎలాంటి అవతాకలు లేకుండా, పోటీలు పడకుండా, కేసులు పెట్టుకోకుండా దీన్ని మన కాలనీకి ఒక అత్యంత సుందరమైన మన సొంత ఫండ్స్ తోటి తలా ఇంత ఎవరు డొనేషన్ చేస్తారన్నా కూడా వాళ్ళందరి దగ్గర తీసుకుంటాం. మేము ఎవరిని మేము ఆ పార్టీ వాళ్ళని తీసుకోం, ఈ పార్టీ వాళ్ళని తీసుకొని ఎవరిని అనట్లేము. స్వామివారిని కూడా మంచిగా చేసుకుందాం, దాన్ని కూడా డెవలప్ చేసుకుందాం. స్వామివారిని అక్కడ కర్మ చేసుకున్న వాళ్ళు వచ్చి స్వామివారి అక్కడ మొక్కుంటారు. శివుడు ఉండటం తప్పే ఉంది. శ్మశానంలో శివుడు ఉంటాడని ప్రతి పురాణంలో చెప్తున్నారు కదా. దాన్ని మనం గొడవ పడాల్సిన అవసరం ఏముంది. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఆలయం కట్టుకోండి, మీరు ఓడొద్దన్నాడు, చిన్న గుడి కట్టుకోండి, శ్మశానంలో దానం చేసుకున్న వాళ్ళు వచ్చి మొక్కొని పోతారు. మేము వాళ్ళనేమో ఇదనట్లేం కదా. ఇప్పుడు మేము చేసేది కూడా వర్క్స్ ఏంటంటే, బోర్ అక్కడ లేదు మాకు. బోర్ ఫ్లషింగ్ చేయించుకొని, బోర్ ఫస్ట్ వాటర్ కావాలి ఎవరైనా చనిపోయిన వాళ్ళు. నెక్స్ట్ ఇదంతా ఒక ల్యాండ్స్కేపింగ్ వాళ్ళకు, కంపెనీ వాళ్ళకి చెప్తున్నాము. వాళ్ళంతా గ్రాస్ మ్యాట్స్ వేస్తారు. ఇక్కడ గ్రాస్ మ్యాట్స్ వేసి ఇక్కడ అన్ని ఇక్కడ దీనికి రోడ్డుకి అటు ఇటుగా దాన్ని గ్రీన్ మ్యాట్ వేస్తున్నారు. చుట్టూ మంచి మంచి చెట్లు, పూల చెట్లు పెడతారు. ఇక్కడికి వస్తే ఒక ఫీల్ రావాలి వాళ్ళకు, ఒక బృందానంలోకి వచ్చి మన దహన కార్యక్రమాలు చేసుకునే ఫీలింగ్ రావాలని నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఇది. ఆ విధంగా అందరినీ కూడగొడుతున్నాను. సుధీరెడ్డి అన్న గారు చెప్తున్నాను, మన కమిటీ సభ్యులు అందరూ చెప్తున్నాను, ఇది మనందరం కలిసి డెవలప్మెంట్ చేసుకుందాం. ఇంకా కాలనీ వాళ్ళు ఎవరు ముందుకు వచ్చినా కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. కానీ ఇది కేసులకు దానికి దీనికి దయచేసి ఒకటే విన్నపం, మీరు కూడా రండి, అందరం కలిసిపోయి చేసుకుందాం. గుడి ఎందుకు కట్టడానికి కూడా అవసరం లేదు, మీరు రండి, ఫస్ట్ ఇది డెవలప్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ క్రిమేషన్ స్టార్ట్ కావట్లేదు, ఫస్ట్ క్రిమేషన్ స్టార్ట్ కావాలి. కర్రలు కావాలి, అవన్నీ దానికి సంబంధించిన అన్ని సామాగ్రిని ఒక 1.5 month లో దీని మొత్తం ప్రక్రియ కంప్లీట్ చేద్దామని మేము ప్లాన్ చేసుకున్నాము. దాని ప్రకారంగా ముందుకెళ్తున్నాము. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే రావచ్చు, జాయిన్ కావచ్చు. మేము అందరి సహాయ సహకారంతో మేము ముందుకెళ్తాం. ఒక 15-20 లక్షలతో మేము ఫస్ట్ అయితే చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. అది సొంత ఫండ్స్ ఎవరు ఇవ్వట్లేరు. సొంత ఫండ్స్ తోటే ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కాలనీలో కొందరు బిల్డింగ్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఇవ్వడానికి లేదని చెప్పేవారు వాళ్ళు. సో సొంత ఫండ్స్ తో మీరు చేసుకోండి, దీన్ని డెవలప్ చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదని చెప్పారు వాళ్ళు. కలెక్టర్ గారు కూడా చెప్పారు. సో గ్రేవ్ యార్డ్కి దయచేసి దీన్ని కాంట్రవర్సీగా చేసుకొని దీన్ని ఆపే ప్రయత్నాలు ఎవరు చేయొద్దని నా మనవి. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.